కాన్ఫరెన్స్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గత 2 నెలల్లో కూడా ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, ఎంతమంది ఆడపిల్లల మీద ఈ అఘాయిత్యాలు జరిగినాయి అనేది మేము చెప్పక్కర్లేదు మేడం గారు. ఈ రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఎంతమంది మీద దాడులు జరిగినాయి, ఎంతమంది మీద కేసులు పెట్టారో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మొన్న వినుకొండలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిసి రావడం జరిగింది. నిన్న జగ్గయ్యపేటకు సంబంధించిన గింజుపల్లి శ్రీనివాసరావు గారి మీద సీసీటీవీ ఫుటేజ్ క్లియర్ గా దాంట్లో ఆయన మీద దాడి చేసి నిజంగా వాళ్ళ ఫాదర్ ని కూడా అలాగే చంపేయడం జరిగిందంటండి. ఈ రోజు వాళ్ళ కొడుకు మీద దాడి చేశారు, అదే వ్యక్తులు మళ్ళీ దాడి చేశారంటండి. మళ్ళీ నెక్స్ట్ నంద్యాలలో ఇలా ఇన్సిడెంట్ మీద ఇన్సిడెంట్స్ జరుగుతున్నా సరే వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. నిజంగా లా అండ్ ఆర్డర్ అనేది ప్రభుత్వం కంట్రోల్లో ఉండుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయండి? అలాగే చిన్న చిన్న కుర్రోళ్ళను కూడా కొడుతున్నారు. మనం వీడియోస్ సోషల్ మీడియాలో చూస్తున్నాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, ఆ వీడియోస్ పెడుతున్నారు. అలాగే ప్రతి చోట ఆడపిల్లల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నామండి. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోంమంత్రి వంగలపూడి అనిత గారు కానీ వీళ్ళు మాత్రం వీటి మీద కూడా సమాధానం చెప్పరు. మొన్న హోంమంత్రి అనిత గారు అంటున్నారు, నేను లాఠీ పుచ్చుకుని తిరగాల లేకపోతే పిస్టల్ పుచ్చుకుని నేను తిరగాల అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడ హోమ్ మినిస్టర్ గా ఆవిడేం తిరగక్కర్లా, ఆవిడ కింద ఉన్న అధికారుల చేత కరెక్ట్ గా పని చేపిస్తే చాలు. ఇవాళ వాళ్లే స్వయంగా పట్టించుకోవద్దు అనే ఆదేశాలు ఉండబట్టే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లోకి తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. నిన్న ఆర్పి సిసోడియా గారు కానీ ఈ కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అనేవి గత 5 ఏళ్లలో ఆయన కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, మరి ఆ రోజే ఆయన మాట్లాడి ఉండొచ్చు కదండి. ఖచ్చితంగా ఇదిగో ప్రభుత్వంలో కలెక్టర్లకు చెప్పే బాధ్యత ఉంది. వాళ్ళు ఆ రోజునే చెప్పి మాట్లాడొచ్చు, ఇలా తప్పులు జరుగుతున్నాయి, ఈ తప్పుల కారణంగా అందరం ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఎందుకు చెప్పకూడదు మేడం గారు? ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం కలెక్టర్స్ మీటింగ్ లో ఆయన చెప్పడం జరిగింది. అది కరెక్ట్ అని అంటారా? ఎందుకు ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయనకి అధికారం ఉంది కదా, చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదండి ఆ రోజు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తన పరపతి పెంచుకోవడానికో మరొక దానికోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఆయన ఆ మాటలు మాట్లాడి ఉండొచ్చు. బోల్డ్ అన్ని సమస్యలు వస్తున్నాయి గత 5 ఏళ్లలో కూడా ఇటువంటి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగినాయి. ఇప్పుడు ఆ సమస్యలన్నింటినీ వీళ్ళని తీర్చేయమని చెప్పండి. వాళ్లే కలెక్టర్లు, గతంలో ఉన్న కలెక్టర్లే ఇప్పుడు గతంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కదండి. కానీ వాళ్ళ పోస్టింగ్స్ మారుంటాయి, అంతమించి ఏమీ కాదు కదండి. ఇప్పుడు తీర్చమనండి ఆ సమస్యలన్నింటినీ కూడా, వాళ్ళని ఇప్పుడు తీర్చమని తప్పేముంది? నిజంగా మా పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తప్పులు జరిగి ఉంటే ఆ తప్పుల్ని ఈ ఐఏఎస్ అధికారులందరూ ఇప్పుడు వెలికి తీయొచ్చు. తీసి దానికి తగ్గట్టుగా ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటే కేసెస్ పెట్టొచ్చు. అటువంటి పనిష్మెంట్స్ అన్ని కూడా ఆ కోర్టు ద్వారా వాళ్ళు ఇప్పించవచ్చు. వాళ్ళకి అధికారం ఈ రోజు చేతుల్లో ఉంది కదండి. వినుకొండ ఘటనకు సంబంధించి కూడా లేవనెత్తారు. ఏదైతే అక్కడ ఇద్దరి మధ్య జరిగినటువంటి అంశాన్ని దానికి వెంటనే రాజకీయ పార్టీగా కూటమి నాయకులే చేశారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే వాదన కూడా నిన్న వచ్చింది. అంటే తప్పుని తప్పు అని చెప్పాలి, లేదంటే సోషల్ మీడియాలో కొంతమంది ఈ విధంగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు, షర్ట్ పట్టుకున్నారంటే పోలీస్ ఆఫీసర్ షర్ట్ పట్టుకున్నారంటూ కూడా ఒక విజువల్ ప్లే చేయడం జరిగింది, మనం చూస్తున్నాం. కేవలం వారిస్ నన్ను వదలండి అని చెప్పి వదిలించుకున్నటువంటి ప్రయత్నం అది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి మరి ఆ వినుకొండ సంబంధించి కదా సింబాలిక్ ధర్నా అంటూ ఢిల్లీలో చేయడం జరిగింది. ఆశా గారు, ఇప్పుడు వినుకొండ సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కింద దాన్ని చిత్రీకరిస్తున్నారు. యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరగలేదు. అది అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ లో అప్పుడున్న ఎమ్మెల్యే బల్లా బ్రహ్మనాయుడు గారు ఎవరైతే చంపిన వ్యక్తి రషీద్ అని ఉన్నాడో అతను తప్పు చేశాడని చెప్పి, నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈ తప్పు నీ మీద కేసు కడతారని చెప్పి అతని మీద కేసు కట్టడం జరిగింది. నిజంగా అతను తప్పు చేశాడు కాబట్టి అతని మీద కేసు కట్టడం జరిగింది తప్ప తప్పు చేయకుండా ఒక వ్యక్తి మీద కేసు కట్టరు కదండి. ఆ రోజున అతను తప్పు చేసిన కేసు కట్టిన తర్వాత అతను పార్టీ మారిపోయి టీడీపీ పార్టీలోకి వెళ్లి షెల్టర్ పొందాడు. అతను షెల్టర్ పొంది ఈ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగి 2 or 3 years అయిపోతుందండి. నిజంగా అతనికి అంత కోపం ఉండి అతను చంపేయాలి అనుకుంటే ఆ 2 or 3 years వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవే అయితే 2 or 3 years ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండగానే అతని మీద ఎందుకు ఇది అదే
ఆ రోజున ఆ ఘాతుకానికి ఎందుకు పాల్పడలేదండి? ఉమ్. ఆ రోజునే పాల్పడొచ్చు కదా, అతను జైలు నుంచి వచ్చిన తర్వాత, లేకపోతే ఎప్పుడో పాల్పడొచ్చు. కానీ ఈ రోజు అతను తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో హత్య మొత్తంగా లా అండ్ చేశారంటే ఆర్డర్ అనేది గత 5 సంవత్సరాల కంటే కూడా ఇప్పుడున్నటువంటి 2 నెలల చాలా కాలంలోనే దారుణంగా ఉందండి. ఎక్కువగా దెబ్బతింది అంటారు. డిటేరియరేట్ అయిపోయింది లా అండ్ ఆర్డర్. ఉమ్. ఓకే, ఎందుకంటే మాట్లాడదాం. ఇంకా కలెక్టర్ సంబంధించి చాలా బాధ్యతలు అప్పగించారు, వాటి గురించి కూడా చర్చిద్దాం. దానికంటే ముందు న్యూస్ ఇండియాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.